సో ఈ ఇస్కాన్ టెంపుల్ ఏంటి, వాళ్ళ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్, సో దీనిలో ఎండోమెంట్ రాదు. సో ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఏ ఫండ్ వచ్చినా వాళ్ళ ఒక ఆదాయం లెక్కన, అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షలు ఇంకో 2 years లో విత్డ్రా వస్తుంది మనకి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతాం, 2 years or 4 years. సేమ్ బిజినెస్ మోడల్ లాగానే కార్పొరేట్ ఈ రిలీజియస్ మోడల్ కూడా నడుస్తుంది. ఓకే ఓకే. So you're spreading ISKCON. You're not spreading Sanatan Dharma. Yes, Because Sanatan Dharma is not looking at Shiva as a demigod. yes. Because Sanatan ధర్మంలో ఒకడే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 రూపాయలు కనిపిస్తున్నాడు, వాళ్ళకే భేదం లేదు. మనం గంధర్వులను కూడా దేవుడిగా చూస్తామండి. ఎగ్జాక్ట్. సో మనకి ఏ దేవతలు ఏ ఫార్మ్స్ ఉన్నా somehow they are connected to these 3 only. Yes. ఇప్పుడు ఎంతమంది అమ్మవార్లు తీసుకున్నా మనకి ఇక్కడ శివుడి నుంచి Yes. వస్తాడు, అక్కడ లక్ష్మీ మాత నుంచి అది వస్తారు. Yes, yes. సో we are somehow connected. Everyone is connected here only. ఇప్పుడు వీళ్ళు ఎంత తెగిస్తారంటే వీళ్ళు దేవుడు కూడా నామం పెడతారండి. దేవుడు నామం ఉన్నట్టు మీకుందా స్క్రిప్చర్ లో? ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద నామం వీళ్ళ లెక్క, నామం ఉంటది, ఇక్కడ ఏదో బొట్టు ఉంటది, బట్ వీళ్ళు ఎట్లా పెడతారు నామం దేవుడు?